క్వశ్చన్ చూడండి. ఏ అండ్ బి అనేటి ఒక రెండు సింగిల్ డిజిట్ న్యాచురల్ నంబర్స్. ఏ అండ్ బి అనేటి రెండు సింగిల్ డిజిట్ న్యాచురల్ నంబర్స్ సచ్ దట్ పాయింట్ ఏబి బార్ అనేది ఒక ఇంటీజర్ వాల్యూ. ఏబి బార్ అవుతే ఏమవుతుంది? ఏబి బై 99 అవుతుంది. ఇదేమో ఒక ఇంటీజర్ అట, ఇదొక పూర్ణాంకం అట. పాయింట్ ఏబి బార్ అవుతే ఏబి బై 99, ఏబి బై 99. ఈ ఫ్రాక్షన్ అనేది పూర్ణాంకం అవ్వాలి అని అంటే ఏ నంబర్ తోటి మల్టిప్లై చెయ్యాలి? ఏ నంబర్ తోటి మల్టిప్లై చేస్తే ఆ భిన్నం అనేది పూర్ణాంకం అవుతుంది. ఆ భిన్నం అనేది పూర్ణాంకం అవుతుంది. ఇక్కడ చూడండి సార్, ఇదేమో భిన్నము ఏబి బై 99. దీన్ని ఏ నంబర్ తోటి మల్టిప్లై చేస్తే నాకు పూర్ణాంకం వస్తుంది అంటే 99 అనేది కేకి 99 అనేది కేకి ఏమై ఉండాలి? కారణాంకం అయి ఉండాలి. అంతే కదా సార్. ఇప్పుడు 5/x 5/2 ఇంటూ కే ఇంటీజర్ అన్నాను అనుకోండి. 5/2 ఇంటూ కే ఇంటీజర్ అన్నాను అనుకోండి. కే 4 పెట్టుకున్నా వస్తుంది కదా సార్. 2 1ల 2 2ల. 6 పెట్టుకున్నా వస్తుంది కదా. 2 1ల 2 3ల. 8 పెట్టుకున్నా వస్తుంది కదా. 2 1ల 2 4ల. అంటే కే అనేది 2 యొక్క మల్టిపుల్ అయి ఉండాలి. ఆర్ యు ఆల్ విత్ మీ? కే అనేది 99 తోటి పర్ఫెక్ట్ గా డివైడ్ అయి ఉండాలి. 99 తోటి పర్ఫెక్ట్ గా డివైడ్ అయి ఉండాలి. 99 తోటి పర్ఫెక్ట్ గా డివైడ్ అవడం అంటే 99 అంటే 9 × 11. ఆన్సర్ 9 తోటి డివైడ్ అవ్వాలి, 11 తోటి డివైడ్ అవ్వాలి. ఆన్సర్ 9 తోటి డివైడ్ అవ్వాలి, 11 తోటి డివైడ్ అవ్వాలి. 11 తోటి డివైడ్ అవ్వాలంటే సమ్ ఆఫ్ ఆడ్ ప్లేసెస్ మైనస్ సమ్ ఆఫ్ ఈవెన్ ప్లేసెస్. 0 ప్లస్ ఇది 9 తోటి అవుతుంది, ఇది 11 తోటి అవుతుంది. క్వశ్చన్ ఏమన్నాడు? లీస్ట్ 3 డిజిట్ నంబర్, అతి తక్కువ 3 డిజిట్ నంబర్. నేను పెద్ద నంబర్ నుంచి స్టార్ట్ చేయను, ఈ మూడిట్లో ఏదో ఒకటి. క్వశ్చన్ ఏమో లీస్ట్ 3 డిజిట్ నంబర్ అన్నాడు. ఒక నంబర్ ఇచ్చాడు, అది ఏమో డెసిమల్లో ఉంది. పాయింట్ ఏబి అనేది రిపీట్ అవుతుంది నగేష్, కాబట్టి ఏబి బార్. పాయింట్ ఏబి బార్ అంటే దాని మీనింగ్ ఏంటి? ఏబి బై 99, ఏబి బై 99. దాన్ని ఒక 3 డిజిట్ల నంబర్ తోటి మల్టిప్లై చేస్తే పూర్ణాంకం వస్తుందట. ఆ 3 డిజిట్లు ఎంత? అట్లాంటప్పుడు కే ఏం కావాలి? 9 తోటి డివైడ్ అవ్వాలి, 11 తోటి డివైడ్ అవ్వాలి. తక్కువ 3 డిజిట్ నంబర్, 3 అంకెల నంబర్ తక్కువ అయి ఉండాలి, 9 తోటి డివైడ్ అవ్వాలి, 11 తోటి డివైడ్